యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు, తండ్రి అయిన దేవుడు మనలో ఉంటాడు, మనము దేవుని యందు ఉంటామని వాక్యం అంటూ ఉన్నది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని వాక్యము వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన రోజుల్లో లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. మనము లోకమును జయించాలి అనగా లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలను జయించాలి మనము యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మడమే. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడము వల్ల కలిగే లాభం, లోకమును జయించగలం. అదే వాక్యం అంటూ ఉన్నది. గనుక ప్రియమైన దేవుని జనాంగమా, గమనించండి, మనము నిత్య జీవం మనకు కావాలి అంటే తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోవాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మడము, విశ్వసించడము, ఒప్పుకొనడం ద్వారా మనము నిత్య జీవము పొందుతూ ఉన్నాం, రక్షింపబడుతూ ఉన్నాం. అలాగే లోకాశలను జయించగలము అని వాక్యం అంటున్నది. కనుక యేసుక్రీస్తుని గురించి ఏమనుకుంటున్నావో నిన్ను పరిశీలించుకో, పరీక్షించుకో. వాక్యము చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఆ రక్షణ నిత్య జీవమునకు నిన్ను చేర్చే రక్షణ. దేవుడు అతి కృప విన్న మీకందరికీ దయచేయును గాక.